విమర్శలపై సందేహాలు వస్తే వ్యూహంలో లోపాన్ని సరిచేసుకోవడం కాదు, ఎదుటి వ్యక్తిని సాధ్యమైనంతగా దెబ్బతీయటం. ఇది ఇవాల్టి లేటెస్ట్ ఎత్తుగడ. ఈ ఎత్తుగడనే ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అమలు చేస్తున్నారా? నంద్యాల ఉప ఎన్నికను పీకే టీం స్ట్రాటజీ గెలిపిస్తుందా? ప్రత్యర్థిని ఓడించడానికి ఎన్నికల కురుక్షేత్రంలో రకరకాల ఎత్తుగడలు. రాజకీయంగా ముదురు పాకాన పడిన ఏపీలో ఎన్నికల వ్యూహాలను రచించడమంటే కత్తి మీద సామే. ఉత్తరాది రాజకీయాలను ఔపోసన పట్టిన ప్రశాంత్ దక్షిణాది రాజకీయాలను ఈజీగా డీల్ చేయాలనుకున్నారా? అలా ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయి అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారా? నంద్యాలలో గెలుపు కోసం వైసీపీ మూడంచెల ప్రణాళికనే రచించుకుంది. గడప గడపకి వైసీపీ, నవరత్నాల స్కీములపై ప్రచారం చేయడం, ఊరూరా బహిరంగ సభలు ప్లాన్ చేయడం, ఇలా పక్కా స్కెచ్తో రంగంలోకి దిగింది వైసీపీ. అఫ్కోర్స్ ఈ వ్యూహాలన్నింటి వెనుక షాడో లీడర్ ప్రశాంత్ కిషోర్ బ్రెయిన్ ఉంది. కానీ ఎక్కడో తేడా కొడుతోందనుకుందో ఏమో ప్రశాంత్ టీం మరి కాస్త దూరం ఆలోచించి సోషల్ మీడియా ద్వారా కూడా టీడీపీని టార్గెట్ చేయాలనుకుంది. అంతే, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలలో ఓ రేంజ్లో చెలరేగిపోతోంది. గెలుపు కోసం సోషల్ మీడియాను వాడుకోవడం తప్పేం కాదు. అమీతుమీ తేల్చుకునేటప్పుడు గెలుపు స్ట్రాటజీలు మారుతుంటాయి. అందుకే అభ్యర్థి గుణగణాలను ప్రచారం చేసుకోవడం మానేసి ఎదుటి వ్యక్తి మైనస్ పాయింట్లపై సోషల్ మీడియాలో ప్రచారం చేయటం ప్రశాంత్ టీం వేసిన లేటెస్ట్ ఎత్తుగడ. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టింగ్లు, కామెంట్లు, ట్వీట్లు పెరిగిపోయాయి. ఏ రేంజ్లో అంటే ఉత్తరాది వారే ఆయనపై విరుచుకుపడేంతగా. ఫేస్బుక్, ట్విట్టర్లలో చంద్రబాబు పాలనను, ఆయన గుణగణాలను విమర్శిస్తూ ముక్కు మొహం తెలియని ఉత్తరాది ప్రజలు కామెంట్లు చేసేస్తున్నారు, విమర్శించేస్తున్నారు. ఈ విషయం చాలా ఆలస్యంగా గ్రహించిన టీడీపీ ఐటీ విభాగం ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు ఓపెన్ అయిన తేదీలను, వాటిలో ఉన్న ఇతర కంటెంట్ను గమనించింది. దాంతో ప్రశాంత్ టీం ఎత్తుగడ బయటపడింది. ఆ అకౌంట్లన్నీ గత యూపీ, బీహార్ సార్వత్రిక ఎన్నికల కోసం పీకే టీం ఓపెన్ చేయించిన ఫేక్ అకౌంట్లే. చిత్రమేంటంటే ఆ అకౌంట్లనే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు నంద్యాల ఎన్నికకు వాడుకుంది ప్రశాంత్ టీం. ఆ పోస్టింగులు పెట్టిన వారి ఇంటి పేర్లన్నీ ఉత్తరాది వారి ఇంటి పేర్లే. ఆ పేర్లతో తెలుగువారు ఉండే అవకాశమే లేదు. అసలు టీడీపీకి ఉత్తరాది ప్రజలకు ఏం సంబంధం? ఎక్కడో బీహార్లో, యూపీలో, ఉత్తరాఖండ్లో ఉండే ప్రజలకు చంద్రబాబు పాలనపై ఉండే అవగాహన ఎంత? ఈ అంశాలు పెద్దగా చదువుకోని వాడికి సైతం అర్థమవుతాయి. సోషల్ మీడియాను వాడుకోవడం వరకు ఓకే, కానీ ఆ అకౌంట్ల అథెంటిసిటీపై కాస్తైనా దృష్టి పెట్టకపోవడమే వివాదాలకు దారితీస్తోందా? ఈ ఫేక్ అకౌంట్ల లోతుపాతులను తవ్వితీస్తున్న టీడీపీ బృందం దానికి కౌంటర్ స్ట్రాటజీ డిజైన్ చేయడమే కాదు, వీటిపై న్యాయపరమైన చర్యలకు ఆస్కారముందా అనే కోణంలోనూ పరిశీలిస్తోంది. టీడీపీని దెబ్బతీయడానికి వైసీపీ ఎంచుకున్న ఎత్తుగడ ఇది. ఇంతవరకు బానే ఉంది, కానీ దాని అమల్లోనే తేడా కొడుతోందా? ఈ టెక్నాలజీ వార్లో ఎవరిది పైచేయి అవుతుంది? ముల్లును ముల్లుతోనే తీయాలి. ఐటీ, సోషల్ మీడియాను వాడుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మించిన వారు లేరు. కాబట్టి అదే టెక్నాలజీతో బాబు గారిని దెబ్బ కొట్టాలన్నది వైసీపీ వ్యూహం. పీకే జగన్ టీంలో చేరాక సోషల్ మీడియాను యాక్టివేట్ చేశారు. ప్రచారం కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా చంద్రబాబును ఏకిపారేసి ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని చూపటం పీకే ప్లాన్. ఉప ఎన్నిక గెలుపు కోసం వ్యూహం డిజైన్ చేస్తున్న కిషోర్ టీం ఏకంగా 100 మంది గ్రౌండ్ లెవెల్ సిబ్బందిని కూడా నియమించుకుందని సమాచారం. నంద్యాలలో గెలుపు స్కెచ్ ప్రిపేర్ చేస్తున్న కిషోర్ ఆ నియోజకవర్గ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపైన, కుల రాజకీయాలపైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఏ చిన్న డౌట్ వచ్చినా గ్రౌండ్ లెవెల్లో ఉన్న తన సిబ్బందితో చర్చించి ప్రొసీడ్ అవుతున్నారు. మరోవైపు జగన్ ఎప్పుడూ లేనంత యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటున్నారు.
సందేశాలు, అభినందనలు ట్వీట్ చేస్తూ చర్చకు తెరలేపుతున్నారు. పార్టీ పెట్టి 7 ఏళ్లైనా ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియాలో జగన్ ఇప్పుడు యాక్టివ్ గా మారారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ సోషల్ మీడియా ప్రచారమే బెడిసి కొడుతోందా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. చంద్రబాబుపై నెగటివ్ ప్రచారం విషయంలో ప్రశాంత్ టీం అడ్డంగా బుక్ అయిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాను వాడేవారు ఈ అకౌంట్ల ద్వారా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే తీసుకుంటే ఓకే. కానీ ఈ కామెంట్ల వెనక వ్యక్తుల విషయం ఆరా తీస్తే మాత్రం వైసీపీ డొల్లతనం బయటపడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ అకౌంట్ల వాస్తవాలను టీడీపీ ఆరా తీస్తోంది. కాబట్టి రెండు పార్టీల మధ్య టెక్నికల్ వార్ మరింత ముదురుతుందనే చెప్పాలి.